హలో గాయ్స్, వెల్కమ్ టు మనీ ఈఎంఐ. మనం ఇప్పుడు మళ్ళీ పార్టీ క్రాఫ్ట్ ఆడుతూ గ్యాంగ్స్టర్ సిరీస్. ఇది నేను కొత్తలు కొనుక్కున్నా, మన బాస్ దగ్గర నుండి ఇది ఇప్పించింది మనకి. ఈరోజు పార్టీ ఉంది, నేను నా సరుకు కాపాడినందుకు నన్ను కూడా తీసుకొచ్చారు ఈ పార్టీకి. మన గ్యాంగ్ మెంబర్ ఒక ఆయన మన బైక్ తీసుకొచ్చి ఆడ పార్క్ చేసేసి ఆడనే ఉన్నాడు. నాకు అర్జెంట్ అవసరం ఉన్నట్టు తీసుకోమన్నాడు వచ్చి, అందుకే పోతున్నాం మనం. ఇలా ముందట పోతే వస్తుంది రెడ్డి. ఇదే ఈరోజు మనము షాపింగ్ చేయాలి పార్టీ కొనికి. ఫస్ట్ అయితే ఈ వెహికల్ ఆడ పెట్టేసి మెల్లగా కొంచెం డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం షాపింగ్. ఇట్లా స్టైల్ పోతే వచ్చేస్తుంది. ఇదే మన ఇల్లు. ఇది గుర్తుందా, మన ఫస్ట్ ఎపిసోడ్లో బాస్ రెండుదని ఆయన ఖాళీ చేస్తుంటే మన బాస్ ఇచ్చింది. ఆ వెహికల్ కూడా మన బాస్ ఇచ్చింది. మనము డబ్బులు తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ డ్రెస్తోనే పోతా, కానీ నెక్స్ట్ టైం ఒక పెద్ద పార్టీ ఉందంట, దానికి ఈ డ్రెస్సుని కొంటున్నా. ఇంట్లో ఏది మంచిగా లేదు, ఇంకా మొత్తం లేడీస్ ఉన్నాయి. దీంట్లో చూద్దాం, దీంట్లో లేవు, ఏం మంచిగా లేవు. దీంట్లో స్టార్ ఐటెంలో చూస్తే దీంట్లో కూడా లేవు మంచిగా. ఓపెన్ ఈడ కూడా అలా వచ్చేలేవు, సెలెక్ట్ చేయలేకపోతున్నా. ఇంకేం లేవు, స్టార్ ఐటెంలో కూడా సరిగ్గా లేవేమి. ఈ డ్రెస్ ఏదో బాగుంది కదా, రెడ్ కలర్ది. ఇది చూసుకొని యాక్సెసరీస్ కొనుక్కొని అవన్నీ కొనుక్కుందాం. ఇదే యాక్సెసరీస్ షాపు. నాకు వెల్కనికి వస్తలేదు, ఐమ్ సారీ. షూస్ ఇవి బాగున్నాయి. క్యాప్స్ ఇది బాగాలే, ఇది మనం తీసుకున్నది ఇది బాగుంది. బూట్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక స్టైలిష్ బ్యాగ్ చూసిన, కింద ఉంటుంది అది, అందుకే నేను బయటకు వచ్చేసిన. మన బైక్ ఎక్కడ పెట్టినాం, ఇంకా ముందట పెట్టినాం కదా. బైక్తో పోతున్నాం, మళ్ళీ కార్ తీసుకురిగా, కార్లో పోదాం. ఇంటికి పోయి కొంచెం పండుకొని రాత్రికి బయలుదేరాం. ఇక ఇటుకే నుంచి లోపలికి పోతే పైన మన బెడ్ ఉంటుంది. ఇల్లు బాగుంది, అయితే మరి అడిగి తెచ్చుకున్నా. మళ్ళీ పొద్దున కలుస్తా గైస్, బాయ్. బాయ్. హాయ్. మళ్ళీ పొద్దున్న రాత్రి అయింది, మెల్లగా పోదాం. బాస్ దగ్గరికి ఇట్లా బాస్ వాళ్ళ ఇంటికాడనే, మన గ్యాంగ్ హౌస్ కాడ కార్ వేసుకొని ఆడికి వెళ్ళిపోదాం. దగ్గరనే కానీ నేను కార్ వేసుకొని పోతున్నా.
మన గ్యాంగ్ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు ఇక. మళ్ళీ ఒక కారు మార్చిండి ఈరోజు టేబుల్స్ అన్నీ వేసేసారు ఇక్కడ. మన బాస్ ఇంకా రానట్టున్నాడు, పైన పోయి చూసేద్దాం. రెడీ అవుతుండేమో పైన. నేను ఇంకా తప్పునే ఊరుకొచ్చి నీకు అట్లా లేట్ అవుతుంది. రెడీ అయినాడు ఇక కిందికి పోవాలి. కిందికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ స్ట్రైట్ పోయి బయట మన సీటు ఈ సెలెక్ట్ చేస్తాం. ఇది కూడా వద్దులే, ఇది బాగుంది. నాకు మటన్ చికెన్ ఇచ్చారు, ఆ చికెన్ని ఇక్కడ పెట్టుకొని తినేద్దాం. కొరకు ఎవరు వస్తుర్రే ఇంట్లోకి. మా గన్ను గ్యాంగ్ మెంబర్ ఏమో. ఈ బాంబు వేసేద్దాం. బాంబు నన్ను కూడా వేసేసి మెడికి చేసుకో. అయిపోయింది వీడు. అమ్మాయ ఈ బాంబ్స్ అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నాయి. చిన్న వర్క్ చెప్పింది బాస్. ఇవి తాగేసి వెళ్ళిపోయాం. ఇట్లా అని పోయి తాగేసి మన పని చేద్దాం. చెప్పిన బాస్ మన షిప్ ఓవర్ ఆపేసిరంట. అది గ్యాంగ్ మెంబర్స్ ఏమో మన కిల్ చేసినది గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళేమో. ఇంకా ఈ వెహికల్ తీసుకొని అడ్డే పోయి వాళ్ళని వేసేద్దాం. బీచ్ కాడంతా అందుకే ఆ బీచ్ కాడికి పోయి వాళ్ళని అందరం వేసేద్దాం. పోయి ఇట్లా లెఫ్ట్ బీచ్ ఎప్పుడు చూపించలేదు కదా ఫోటో వీడియోలలో. ఇప్పుడు చూడండి బీచ్. వీడిపోయి ఇట్లా లెఫ్ట్ రైట్ నదిలోకి ఈడ ఆపి మళ్ళీ ఏడి పట్టుకు. అమ్మో ఏం తెలియకుండా మస్తు యాక్టింగ్ చేస్తారు వీళ్ళైతే. వాయిస్ కొంచెం లోగా వస్తుంది, సారీ. ఇప్పుడు గట్టిగా వస్తుందా? హలో వచ్చింది. వేసేయండి, ఏమన్నా అవుతుందా? బాంబ్స్ అని వేసేసి ఇక్కడ తగలబెట్టేద్దాం మొత్తం. రిపోర్ట్ కాకుండా అందరూ మా షిప్ ఆపుతారా మళ్ళా? గీదు వీళ్ళు కూడా గ్యాంగ్ మెంబర్స్ కానీ అన్నీ వండుకోరు, కానీ అందరు యాక్టింగ్ కమల్ హాసన్ యాక్టింగ్ చేస్తారు అందరూ. నా దగ్గర ఉన్నాయి తిని మొత్తం కలిసి చూడండి. మళ్ళీ షిప్ ఆపాలి వేసేస్తున్నారు. పైనకి ఎక్కి ఇక బాయ్ కాస్తుంది. ఇంటికి పోయి ఒప్పుకోలేదు నాకు ఇప్పుడు. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. బాయ్.